పట్టుకో. మా నాన్న అయితే పీత డెక్కలవి తీసేసారు కదండీ! ఇప్పుడైతే మనం పీతనైతే చేసేసుకుందాము. రొయ్యలు కూడా చేసేసుకుందాము. కాలువలో రొయ్యలండి ఇయి. చాలా బావుంటాయి. పీత కూడా కాలువలోది గుడ్డు పీత చాలా బావుంటది. టేస్ట్‌గా టమాటా ఏసి పులుసొండాను. లాస్ట్ వరకు కూడా చూడండి చాలా బావుంటది. గుడ్డు పీత టమాటా ఏసి పులుసొండాను. ఇలా అయితే వండుకోండి చాలా బావుంటది నేను వండినట్టు. అది లాస్ట్ వరకు చూస్తేనే మీకు తెలుస్తది కదా! నేనెలా వండానో. లాస్ట్ వరకు చూసేయండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే ఇంగోండి పీతని, రొయ్యలు అయితే చేసేసుకుందాము. ఫస్ట్ టైం మన ఛానల్‌లో చూస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసి మన వీడియోకి అయితే చూసేయండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసేసి వీడియో చూసేయండి. మీ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను. పచ్చి రొయ్యలు అయితే వేడి నీళ్ళేసేసుకున్నానండి. వలచడానికి బావుంటాయి కదా! పచ్చి రొయ్యల్లో వేడి నీళ్ళేసేసాను. ఇప్పుడైతే ఒలిచేసుకుందాము. పీత కూడా చేసేసుకుందాము. ఇంగోండి ఇలా అయితే ఏసేసుకున్నాను. కొంచెం చల్లారాక అయితే ఒలిచేసుకుందాము. పీత అయితే ఒలిచేస్తాను. చూపిస్తాను చూడండి. చాలా బావుందండి కూర. మేమైతే తినలేదు గానీ మా నాన్న అయితే తిన్నారు. మేము కార్తీక మాసం కదా! నీసైతే తింటలేదు. పీత అయితే చేసేస్తున్నాను చూడండి. పీత నేను ఎక్కువ అంతలా చేయనండి. రాదు గమ్మున నాకు. ఇంగోండి ఇప్పుడే చేస్తున్నాను. మా అమ్మ అయితే చెప్తుంది పీత ఎలా చెయ్యాలా చెప్తుంది. ఇప్పుడైతే డెక్కలేసేస్తున్నాను. వీట్సేసి అయితే చేసేస్తాను. చూపిస్తాను చూడండి. డెక్కలేసి ఇరమని తీయమని చెప్తుందండి తీస్తున్నాను. చాలా టైం పట్టిందండి రొయ్యలు ఒలచడానికి. ఇన్ని అయినట్టు ఉన్నాయి గానీ, అయి ఒలిచినప్పుడు కొన్ని అన్ని అవ్వనియి కూడా చూపిస్తాను చూడండి. రొయ్యలు, పీతలు, టమాటా ఏసి పులుసొండాను. లాస్ట్ వరకు చూడండి. చాలా బావుంటది కూరైతేని. మీరు కూడా అలా ట్రై చేయండి ఒకసారైతేని. ఇంగోండి అలాగైతే ఒలిచేస్తున్నాను పీతని. మన ముందు తర్వాతొచ్చి వీడియోస్‌కి ఇంకా నేను ఒక బ్యూటీ టిప్ అయితే చెప్పబోతున్నానండి. ఒకరోజు ఒక టిప్ అయితే చెప్తాను. ఫేస్‌కి గ్లో అవ్వడానికైతే. నాకైతే వర్క్ అవ్వింది. మీకు కూడా అవుతదని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పలేదు గానీ నెక్స్ట్ వచ్చే వీడియోలన్నీ నేను ఒకరోజు ఒక టిప్ అయితే చెప్దామనుకుంటున్నాను. ఇంగోండి ఇలాగైతే తీసేసాను పీత. ఇప్పుడైతే చేసేసుకుందాము. గుడ్డు పీత అండి. చాలా బావుంది. చాలా ఉందండి గుడ్డయితేని. చూడండి ఇలాగైతే చేసేస్తున్నాను. ఒక లైక్ అయితే ఇచ్చేయండబ్బా! నా ఛానల్ ఇంకా ముందు వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్‌లో ఉంటాయి. ఇంకా మంచి వీడియోలు రాబోతున్నాయి. అయి కూడా చూడాలంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసేసి ఆల్ అని నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్ అని మీద క్లిక్ చేసేయండి. మీకు నోటిఫికేషన్ అయితే నేను వీడియో పెట్టిన వెంటనే వస్తది మీకు. లేకపోతే రాదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ అని మీద క్లిక్ చేస్తే వస్తది. ఆల్ అని మీద క్లిక్ చేసేసి ఉంటే నా వీడియో నేను పెట్టిన వెంటనే వస్తది. ఇప్పుడైతే రొయ్యలైతే ఒలిచేసుకుందాము. పీత అయితే చేసేసాను. నేను గమ్మున ఒలచలేకపోతున్నా. మా అమ్మ కూడా వచ్చిందండి. ఇద్దరం కలిసి అయితే ఒలిచేసాము. వీడియోలో ఇంగోండి ఇలాగైతే ఒలిచేసుకుంటున్నాను. అది రొయ్య మీద నల్లదుంటది కదండీ! అది కూడా తీయాలి. అది తీయడానికి చిన్న చిన్న రొయ్యలు కదండీ కొన్ని. అయి తీయడానికే చాలా టైం పట్టేసింది. చీకటయిపోయింది. చూపిస్తాను చూడండి. ఇంగోండి ఇలాగైతే ఒలిచేసుకుంటున్నాను. నల్లదంతా తీసేస్తున్నాను. మా అమ్మ చెప్తుందండి ఇలా చెయ్యి, అలా చెయ్యని. ఇప్పుడైతే చేసేసుకుంటున్నానండి. మా అమ్మ కూడా వస్తది ఇప్పుడు ఒలచడానికి. ఇద్దరం కలిసి ఒలిచేస్తున్నాం. మా అమ్మాయి వచ్చేస్తుందండి. రావద్దు రావద్దు దోమలు కుట్టేస్తున్నాయండి. సందలాడిపోయింది కదా! కొంచెం దోమలు కుట్టేస్తున్నాయి. వెళ్ళిపో అంటే వెళ్ళట్లేదు. వెళ్ళనని గొడవ పెట్టేస్తుంది. ఇంకోండి ఇలాగైతే ఒలిచేసుకుంటున్నాను రొయ్యలన్నీని. మళ్ళీ చూపిస్తాను మీకు. మా అమ్మ నేను ఒలుస్తాము ఇప్పుడైతేని. ఒక లైక్ అయితే ఇచ్చేయండి ప్లీజ్. పల్లెటూరి వాతావరణం అయితే మీకు చూపించబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి మన ఛానల్లో. అవి కూడా చూద్దురు కానీ సబ్స్క్రైబ్ చేసేసుకుంటేని. మా అమ్మాయి ఆ పక్కన ఈ పక్కన తిరిగేస్తుంది. వెళ్ళిపో పిల్ల వెళ్ళిపో అంటే వెళ్ళనంటుంది.
పైన కూర్చోబెట్టేసి వస్తుంటే దిగిపోతుంది మెట్ల మీద నుంచి. ఇంకోండి ఇలాగైతే ఒలిచేసాను కొన్ని రొయ్యలు. చూపిస్తాను మళ్ళీ ఒలిచేసి చూడండి ఎంత సందడిపోయింది. ఇంకా ఒలుతూనే ఉన్నాం మా అమ్మ నేనని. రొయ్యలు అయితే పుడికేసానండి. ఇంకోండి ఇన్ని రొయ్యలు పుడికేటప్పటికి పీత అయితే ఇలా చేస్తాం కదండి. ఇప్పుడైతే పీత వండుతాను కొద్దిగా రొయ్యలు చూపిస్తాను చూసేయండి. పీతలు టమాటా పులుసు వండుతాను సూపర్గా ఉంటుంది చూసేయండి. రొయ్యలు అయితే వెచ్చని పెట్టాలి చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందామండి కూర వండుకోవడానికి. పీత టమాటా పులుసు చాలా బాగుంటుందండి వండుకుని ఇలా వండుకుంటే. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ముందుగా అయితే కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుందాము. టమాటాలు కూడా వేసేస్తున్నాము. ఇవి అయితే బాగా మగ్గిపోవాలండి. తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసుకుందాము. అల్లం పేస్ట్ కొద్దిగా వేసుకుందాము. కాలువలో దొరికిన పీత అండి ఇది. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ చూపిస్తాను బాగా మగ్గాక. బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడైతే కొద్దిగా పచ్చిరీలు వేసుకుందాము. అంటే మా నాన్నగారు ఒక్కరికే కదండి కూర, అందుకే కొద్దిగా వేస్తున్నాను. పీత వండుతున్నాం కదా. ప్లీజ్ కొత్తగా ఛానల్ మన ఛానల్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పీత అయితే వేసేస్తున్నానండి బాగా మగ్గుకొని. మేమైతే చపాతీలు చేసుకుంటున్నామండి ఈరోజు. ఇది కొంచెం మగ్గాకైతే చూపిస్తాను. పక్కనైతే శనగపిండి చట్నీ చేసుకుంటున్నాం మేమైతేని. శనగపిండి చట్నీకి అయితే నీళ్ళు పోసాను చేస్తాను. చపాతీలు కూడా చేస్తాము చూపిస్తాను. పీతలు అయితే బాగా ఉడిపోయిందండి. కారం అయితే వేసేసుకుందాము. కొంచెం బాగా మగ్గాకైతే నీళ్ళు అయితే వేసుకున్నాయి. పక్కన అయితే శనగపిండి చట్నీ అయితే ఉడికిపోయిందండి. నీళ్ళు వేసుకున్నప్పుడు అయితే చూపిస్తాను. అయితే పులుసు వేసేసుకుందామండి. పులుసు అయితే ఇలా వేస్తుందండి. ఉడికిపోయినాకైతే చూపిస్తాను. కూర అయితే ఉడికిపోయిందండి. చాలా బాగా అనిపిస్తుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది.